హలో గాయస్, వెల్కమ్ టు ద లాపీ టిప్స్ ఛానల్. అండ్ ఈరోజు అయితే నేను మీకు ఒక వీడియోతో ముందుకు వచ్చాను. అదే క్లీన్ అప్ యువర్ విండోస్ 10 200%. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే 5 స్టెప్స్ అని నేను టీచ్ చేస్తాను. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయాలి. ఇందులో అయితే ఏ నెట్ మీరు వాడక్కర్లేదు. అండ్ నెక్స్ట్ ఇది ఒక ఆఫ్లైన్ ప్రాసెస్ గాయస్. ఇందులో విండోస్ 10 మనకి ఫుల్ గా క్లీన్ అప్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ చాలా ఫాస్ట్ గా రన్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే కంట్రోల్ ప్యానెల్ అయితే ఓపెన్ చేయండి. సర్చ్ లోకి వెళ్ళి కంట్రోల్ ప్యానెల్ టైప్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే కంట్రోల్ ప్యానెల్ ఉంది. కంట్రోల్ ప్యానెల్ మీద ట్యాప్ చేయండి. సో ఫుల్ స్క్రీన్ పెడుతున్నాను. ఓకే, ఇక్కడైతే పవర్ ఆప్షన్స్ మీద సెర్చ్ చేయండి గైస్. పవర్ ఆప్షన్స్. సో ఫస్ట్ నాకు వచ్చింది పవర్ ఆప్షన్స్. దీని మీద క్లిక్ చేయండి గైస్. ఇక్కడైతే నాకు షో ఎడిషనల్ ఆప్షన్స్ దగ్గర బ్యాలెన్స్ రికమెండెడ్ మీద టిక్ లేదు, మీకు అయితే అలాగ ఉంటుంది. సో ఇక్కడ ఎనర్జీ స్టార్ మీద క్లిక్ చేయండి గైస్. ఈ ఎనర్జీ స్టార్ ఏం చేస్తుందంటే బ్యాలెన్స్ పర్ఫార్మెన్స్ ని ఆటోమేటికల్ గా అడ్జస్ట్ చేసి ఏ అప్లికేషన్ మనం అయితే యూజ్ చేస్తున్నామో దాని మీద ఫాస్ట్నెస్ అనేది పెంచుతుంది. ఓకే, ఈ ఎనర్జీ స్టార్ అనేది మీకు క్లిక్ చేసి ఇంక ఇది ఎగ్జిట్ అయిపోండి. వన్స్ ఇది ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ మీరు చెక్ చేయండి, రిఫ్రెష్ చేసి మీకు కొంచెం రిజల్ట్ తెలుస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డిసేబుల్ అన్వాంటెడ్ స్టార్ట్అప్ ప్రోగ్రామ్స్ గైస్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీనికి ఏం చేయాలంటే టాస్క్ మేనేజర్ ఓపెన్ చేయాలి. సో ఈ ఓపెన్ స్పేస్ దగ్గర ఎక్కడైనా మీరు రైట్ క్లిక్ చేసి టాస్క్ మేనేజర్ అయితే ఓపెన్ చేయండి. సో నాకైతే టాస్క్ మేనేజర్ ఓపెన్ అయింది. ఫుల్ స్క్రీన్ పెడుతున్నాను. ఇక్కడ టాస్క్ మేనేజర్ లో స్టార్ట్అప్ మీద క్లిక్ చేయండి గైస్. స్టార్ట్అప్ మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ వచ్చేసి ఒక 10-12 వాళ్ళకి ఓపెన్ స్టార్ట్అప్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. ఇవైతే రన్ అవుతూ ఉంటాయి గైస్. అలాగా దీనివల్ల మనకి స్లో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు ఇవి డిసేబుల్ చేయడం ఎలా అంటే మీరు డిసేబుల్ చేసినప్పుడు మైక్రోసాఫ్ట్ ఇచ్చిన మాత్రం డిసేబుల్ చేయకండి గైస్. నాకు ఇక్కడైతే డిసేబుల్ అయ్యి నేను ఇనేబుల్ చేసుకుంటా. అలెక్సా ఇది డిసేబుల్ చేయండి గైస్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే మీకు డిసేబుల్ అని వస్తుంది, డిసేబుల్ చేయండి. సో ఇది డిసేబుల్డ్ అయిపోయింది. కొట్టన్నా కూడా డిసేబుల్ చేసేయండి. నెక్స్ట్ లెనోవో స్మార్ట్ విడ్గెట్ కూడా డిసేబుల్ చేసేయండి. నెక్స్ట్ లెనోవో స్మార్ట్ విడ్గెట్ క్లీనప్ కూడా డిసేబుల్ చేసేయండి. నెక్స్ట్ లెనోవో యూటిలిటీ యూడబ్ల్యూ కూడా డిసేబుల్డ్ అయ్యే ఉంది. సో ఇలా డిసేబుల్ చేసుకోవడం వల్ల మీకు ఏంటవుతుందంటే మీకు స్టార్ట్అప్ ప్రోగ్రామ్స్ రన్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ వెబ్ఎక్స్ కూడా నేను డిసేబుల్ చేస్తున్నాను. ఓకే, మీకు ఇలాగైతే డిసేబుల్డ్ అయిపోయాయి. సో దీనివల్ల మీరు రిజల్ట్ చెక్ చేసుకుంటే మీకు చాలా ఫాస్ట్ గా ఉంటుంది గైస్. చాలా ఫాస్ట్ గా సిస్టమ్ అయితే రన్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డిలీట్ అన్వాంటెడ్ టెంపరీ ఫైల్స్. ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే అన్వాంటెడ్ ఫైల్స్ అనేవి మన దాంట్లో చాలా స్టోర్ అయ్యి ఉంటాయి. దీనివల్ల మనకి హ్యాంగ్ అయ్యే ప్రాబ్లం కానీ లేకపోతే విండోస్ స్లో అయ్యే ప్రాబ్లం కానీ చాలా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎలా క్రియేట్ చేయాలంటే విండోస్ ఓపెన్ చేయండి గైస్. విండోస్ ఓపెన్ చేసి రన్ అని టైప్ చేయండి, లేకపోతే విండోస్ ప్లస్ ఆర్ టైప్ చేసినా మీకు రన్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను ఇక్కడైతే రన్ అనేది టైప్ చేస్తున్నాను. ఇక్కడ రన్ అనేది వచ్చింది గైస్. నాకు ఇది ఒక రన్ అనేది ఒక యాప్ అప్లికేషన్. ఇందులో అయితే మనం అన్ని ఓపెన్ చేయవచ్చు. సో దీని మీద రైట్ క్లిక్ చేశాను. ఇక్కడ ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు దీన్ని క్యాన్సిల్ కొట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు %temp% క్లిక్ చేయండి గైస్. temp% క్లిక్ చేసి టైప్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి గైస్. ఓకే మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడైతే ఒక టేబుల్ అనేది వస్తుంది. సో ఇందులో మీకు చాలా చూసినట్లయితే చాలా అన్వాంటెడ్ ఫైల్స్ అయితే ఉన్నాయి, థౌసండ్స్ ఆఫ్ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఒకేసారి మొత్తం డిలీట్ చేసేయండి గైస్. డిలీట్ చేయడం వల్ల మీకు అయితే ఫాస్ట్నెస్ అయితే కనిపిస్తుంది ఫాస్ట్ గా. సో నేనైతే మొత్తం డిలీట్ చేస్తున్నాను, చాలా ఉన్నాయి నాకైతే. సో రైట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ డిలీట్ అని కనిపిస్తుంది కదా సార్, డిలీట్ మీద ట్యాప్ చేయండి. సో ఇవన్నీ డిలీట్ అయిపోతాయి. సో డిలీట్ అయిపోయిన తర్వాత కొన్ని అయితే ఉంటాయి. ఇవి ఐస్ప్రింగ్ అని చాలా వరకు ఇవి ఉంటాయి గైస్. ఎందుకంటే ఇవి పక్కాగా ఉండాల్సినవి ల్యాప్టాప్ లో. ఓకే, ఇవైతే ఉంచేయండి, స్కిప్ కొట్టండి. నెక్స్ట్ ప్రతిదానికి అడుగుతుంది డూ దిస్ ఫర్ ఆల్ కరెంట్ ఐటమ్స్ మీద క్లిక్ చేసి స్కిప్ కొట్టేస్తే మీకు మొత్తం డిలీట్ అయిపోతాయి. సో ఇవైతే వచ్చేసి కొంచెం ఇంపార్టెంట్ ఫైల్స్ గైస్. ఇవన్నీ మాత్రం మనం డిలీట్ చేయడం కాదు, కాబట్టి మీకు చూపిస్తాను, ఆగండి. సో డిలీట్ చూసినట్లయితే ఇక్కడ స్కిప్ కొట్టేస్తే మిగతావన్నీ అవి అలా ఉండిపోతాయి కదా, చూసారా. సో ఇంక మీరు ఇది ఎగ్జిట్ అయిపోండి. ఇక్కడ మీరు రిఫ్రెష్ చేస్తే మీరు ప్రతిసారి రిఫ్రెష్ చేయడం వల్ల ఏంటంటే గైస్ మీకు ప్రతిసారి ఫ్రెష్ గా ఉంటుంది మీ ల్యాప్టాప్ కానీ విండోస్ 10 కానీ ఏదైనా సిస్టమ్ అయితే. విండోస్ 7 కి కానీ విండోస్ 10 కానీ మొత్తం అంతా ఇదే ప్రాసెసర్ గైస్, ఇదే ప్రొసీజర్, మొత్తం ఇదే ప్రొసీజర్. ఇంక మీది ఫాలో అయితే మీ ల్యాప్టాప్ మొత్తం కూల్ గా లేకపోతే ఫ్రెష్ గా ఇంకా ఫాస్ట్ గా ఉంటది గైస్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మీరు రన్ అయితే క్లిక్ చేయండి గైస్. రన్ అనేది ఓపెన్ చేయగానే మీకు మళ్ళీ ఇక్కడ %temp నుంచి మీరు టెంప్ అని క్లిక్ చేయండి గైస్. పర్సెంటేజ్ అని క్లిక్ చేయవద్దు, టెంప్ అని టైప్ చేసి ఓకే కొట్టండి గైస్. ఇక్కడ మీకు అయితే ఒక యూ డోంట్ కరెంట్లీ హ్యావ్ పర్మిషన్ టు యాక్సెస్ దిస్ ఫోల్డర్. ఇక్కడ మీరు కంటిన్యూ కొడితే మీరు యాక్సెస్ చేయగలరు ఫోల్డర్ ని. ఫుల్ స్క్రీన్ పెడుతున్నాను నేను. ఇక్కడ చాలా మళ్ళీ మనకి టెంపరీ ఫైల్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ మీరు మళ్ళీ జస్ట్ డిలీట్ చేసండి గైస్ మొత్తం అన్ని. ఇందులో కూడా 1-2 ఆర్ డిలీట్ అవ్వకుండా ఉంటాయి. దాని వల్ల మీరేం భయపడక్కర్లేదు. సో గైస్ చూసినట్లయితే నేను మొత్తం అంతా కాపీ చేశాను, కానీ నాకు 2-3 అలా ఉండిపోవచ్చు. డిలీట్ అని నేను టైప్
ట్యాప్ చేశాను, ఇక్కడ కంటిన్యూ కొట్టాలి. సో వచ్చేసి అది జీబీస్ లోనే ఉంది, ఎంబీస్ లో కూడా లేదు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ 1 2 3 4 5 6 7 అయితే ఉండిపోయాయి. సో డూ దిస్ ఫర్ ఆల్ కరెంట్ ఐటమ్స్ కొట్టి స్కిప్ కొట్టండి. సో 7 కాదు 5 అయితే ఉన్నాయి. 5 మళ్ళీ డిలీట్ చేస్తున్నాను చూడండి, కానీ అవ్వవు. కొన్ని సిస్టమ్స్ లో అవ్వచ్చు ఫుల్ గా, కానీ కొన్ని సిస్టమ్స్ లో అవ్వవు గైస్. అది మనం వాడే యూసేజ్ బట్టి ఉంటుంది అది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మీరు విండోస్ ప్లస్ ఆర్ అని టైప్ చేయండి. క్లిక్ చేయగానే మీకు టెంప్ అని వస్తుంది. మళ్ళీ టెంప్ మీరు మొత్తం కొట్టేసి ప్రిఫెచ్ అని కొట్టండి గైస్. ప్రిఫెచ్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి గైస్. ప్రిఫెచ్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి, మీకు మళ్ళీ యాక్సెస్ అడుగుతుంది. కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు వచ్చేసి చాలా అన్వాంటెడ్ ఫైల్స్ అయితే ఇందులో ఇంకా చాలా ఉంటాయి గైస్. ఇందులో కూడా నేను డిలీట్ చేస్తాను, కానీ 5 or 4 ఉండిపోతాయి. వాటి వల్ల మీరేం భయపడక్కర్లేదు, అవి కామనే. సో ఇవైతే మొత్తం డ్రాగ్ చేసి డిలీట్ చేసేద్దాం. ఓకే, అయితే డ్రాగ్ చేసి మొత్తం డిలీట్ అవుతున్నాయి నాకు. ఇవి వచ్చేసి 3 GB 4 GB వరకు సైజ్ ఉంటాయి గైస్. ఎందుకంటే ఎంబీస్ లో అయితే ఉండవు, చాలా హార్మ్ఫుల్ అని చెప్పలేము. కాకపోతే మీ సిస్టమ్ స్లో అవ్వడానికి మాత్రం కారణం ఇవే, మెయిన్ గా రీజన్ ఇవే. టెంపరీ ఫైల్స్ ఎంతవరకు డిలీట్ చేస్తే మీకు అంతవరకు బెటర్ యూసేజ్ అయితే కనిపిస్తుంది. సో గైస్, మీకు ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ చేయండి. గైస్ నాకైతే మొత్తం అంతా సెలెక్ట్ అయిపోయి ఇప్పుడు రైట్ క్లిక్ చేసి డిలీట్ అయితే చేయబోతున్నాను ఇవన్నీ. నాకైతే 3 4 ఉండిపోతాయి పక్క, ఎందుకంటే అవి పక్క ఉండాల్సిన ఫైల్స్ కాబట్టి. సో చూసినట్లయితే నాకైతే ఒకటే ఉంది ఇందులో. ఓకే, స్కిప్ కొట్టేయడమే. ఒకటి ఉంది, 100% కంప్లీట్ అయిపోయింది. నేను దీన్ని మళ్ళీ డిలీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ డిలీట్ అవ్వదు గైస్. ఎందుకంటే నేను మీకు చూపించడానికి మళ్ళీ డిలీట్ చేస్తున్నాను. ఓకే, ట్రై అయితే కొట్టక్కర్లేదు. ఓకే, ఇది క్లోజ్ చేస్తాను. మీరైతే టెంపరీ ఫైల్స్ డిలీట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి 2 స్టెప్స్ ఉన్నాయి గైస్. మొత్తం నేను మీకు thumbnail లో చూపించాను, 5 స్టెప్స్ వరకు నేను చూపిస్తున్నాను. 5 స్టెప్స్ లో మీ కంప్యూటర్ మొత్తం, ల్యాప్టాప్ కంప్యూటర్ కానీ ఏదైనా సరే, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా కూడా మీకు 50 కాదు 200% వరకు మీకు క్లీన్ అయిపోయే సిచ్యువేషన్ అయితే వస్తుంది. చాలా ఫాస్ట్ గా అయితే రన్ అవుతుంది గైస్. చూసినట్లయితే నాకు చేంజ్ తెలుస్తుంది నా దాంట్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి మీరు క్లీనప్, మెమరీ క్లీనప్ అయితే చేయాలి గైస్ చాలా వరకు. ఇదైతే మనకు తెలియకపోవచ్చు, సర్వీస్ సెంటర్స్ లో చేస్తారు, కానీ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. మెమరీ క్లీనప్ అయితే మనకు చాలా అవసరం గైస్. జస్ట్ మీరు ఫైల్ ఎక్స్ప్లోరర్ ఆన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఆన్ చేసి మీరు దిస్ పీసీలోకి వెళ్ళి, మీరైతే ఏది ఓఎస్ కింద లేకపోతే సి ఫైల్ కింద వాడుతున్నారో, లేకపోతే మీకు ఈజీగా చెప్పాలంటే ప్రతి డిస్క్ కాకుండా ఏ డిస్క్ పైన అయితే విండోస్ సింబల్ అయితే కనిపిస్తుందో దాని మీద రైట్ క్లిక్ చేయండి గైస్. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ మీద ట్యాప్ చేయగా ఇక్కడ మీకు ఒక టేబుల్ అయితే కనిపిస్తుంది. ఈ టేబుల్ కనిపిస్తుంది, ఇక్కడ డిస్క్ క్లీనప్ అని ఉంది కదా. డిస్క్ క్లీనప్ మీద ట్యాప్ చేస్తే మీకు ఒక లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ కాదు, ఇక్కడ చూసినట్టయితే డిస్క్ క్లీనప్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది తన డేటా ఎంత ఉంది క్లీన్ చేయడానికి. ఇక్కడ మనకైతే యాక్సెస్ అడుగుతుంది కదా. ఇందులో ఎటువంటి ఫైల్స్ అయితే మీకు డిలీట్ అవ్వవు, ఓన్లీ టెంపరీ ఫైల్స్ అయితే డిలీట్ అవుతాయి. మీరేం భయపడక్కర్లేదు, మీ యూజర్ ఫైల్స్ అయితే డిలీట్ అవ్వవు, మీ ఇంపార్టెంట్ ఫైల్స్ కూడా డిలీట్ అవ్వవు. నెక్స్ట్ ఇక్కడ క్లీనప్ సిస్టమ్ ఫైల్స్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి గైస్. మళ్ళీ మీకు ఇక్కడ క్యాలిక్యులేట్ అయితే అవుతుంది. వెయిట్ ఒక్క నిమిషం అవుతుంది. చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ క్యాలిక్యులేట్ అవుతుంది, అంటే ఇంకా క్యాలిక్యులేట్ చేసుకొని మనకి ఎన్ని టెంపరీ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ క్లీన్ చేస్తుంది గైస్. దీంట్లో మీరు భయపడక్కర్లేదు, ఎందుకంటే మీకు ఓన్లీ టెంపరీ ఫైల్స్ మాత్రమే డిలీట్ చేస్తుంది. రీసైకిల్ బిన్ లో ఉన్నవి లేకపోతే టెంపరీ ఫైల్స్ కానీ మీకు ఇంకా మనం డిలీట్ చేయలేనివి, డిలీట్ చేయలేకపోయినవి ఉన్నవన్నీ డిలీట్ చేస్తుంది. మీ ఇంపార్టెంట్ ఫైల్స్ అయితే డిలీట్ చేయదు. విండోస్ అప్డేట్ క్లీనప్ గైస్, ఇది విండోస్ అప్డేట్. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి మీ విండోస్ ని. కానీ మీ ల్యాప్టాప్ లో ఎప్పుడు అప్డేట్ వచ్చినా దాన్ని ఇగ్నోర్ చేయకండి. ఇగ్నోర్ చేయడం వల్ల అది సిస్టమ్ మళ్ళీ పాడైపోయే కారణాలు కూడా ఉంటాయి చాలా వరకు. సో చూసినట్లయితే నాకైతే ఒక టేబుల్ వచ్చింది. ఇందులో మనకి వచ్చేసి డౌన్లోడ్ ప్రోగ్రామ్ ఫైల్స్, టెంపరీ ఇంటర్నెట్ ఫైల్స్ అయితే డిలీట్ చేస్తుంది. డౌన్లోడ్ ప్రోగ్రామ్ ఫైల్స్ 0 bytes, నాకు అసలు ఏం లేదు కానీ టిక్ చేసి ఉంది. నెక్స్ట్ టెంపరీ ఇంటర్నెట్ ఫైల్స్ లాక్ చేసి ఉంది, అంటే మనం ఇది చూడలేము, అంటే మనం ఇవి యాక్సెస్ చేసుకొని డిలీట్ అయితే మనం చేయలేం guys. ఇందాక మనం %10% కొట్టినట్టు అలా అయితే మనం డిలీట్ చేయలేం. సో 174 MB అయితే ఉంది, తక్కువ ఎంబీఏ. ఇంకా నెక్స్ట్ పోతే డివైస్ డ్రైవర్ ప్యాకేజ్ 155 MB, నెక్స్ట్ thumbnails 37.4 MB, ఇవన్నీ డిలీట్ చేద్దాం గైస్. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన వెంటనే ఆర్ ష్యూర్ యూ వాంట్ పర్మనెంట్లీ డిలీట్ దిస్ ఫైల్స్, భయపడకుండా డిలీట్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. మీకు ఏమి కూడా ఇంపార్టెంట్ అయితే డిలీట్ అవ్వవు, ఓన్లీ అన్నెసరీ ఫైల్స్ అయితే డిలీట్ అవుతాయి. సో ఇదైతే ప్రోగ్రామ్ అయితే రన్ అవుతూ ఉంటుంది. సో చూసినట్లయితే మనకైతే కొంచెం అలా డిలీట్ అవుతూ ఉంటాయి. క్లీనింగ్ డివైస్ డ్రైవర్ ప్యాకేజెస్.
ఈ ఫైల్స్ అనేవి నెట్ అయితే తీసుకోదు గైస్. ఇంటర్నెట్ తో అసలు మనకి ఏం పని లేదు. ఈ 5 స్టెప్స్ కూడా మీకు ఇంటర్నెట్ లేకుండానే అయితే మీకు అయితే వర్క్ అవుతాయి. ఇవి అస్సలు ఏ పని కూడా చేయవు గైస్ ఇంటర్నెట్ తో. ఇవన్నీ ఆఫ్లైన్ ప్రాసెసెస్, ఇవన్నీ ఆఫ్లైన్ స్టెప్స్, మీరు ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఓకేనా గైస్? నాకైతే క్లీనింగ్ అప్ అవుతుంది, కొంచెం లేట్ అయ్యేలా ఉంది నాకైతే. ఇక్కడైతే మళ్ళీ క్లీనింగ్ అవుతుంది. థంబ్నెయిల్స్ అన్ని అయిపోయాయి. ఓకేనా గైస్? ఇదైతే అయిపోయింది మొత్తం. నాకు డిస్క్ క్లీనప్ అయితే అయిపోయింది. మీకు ఇలాగా ఇంకా క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసాను. జస్ట్ రిఫ్రెష్ చేయండి గైస్. మళ్ళీ రిఫ్రెష్ చేస్తే మీకు కొంచెం ఫాస్ట్నెస్ అయితే కనిపిస్తుంది. ఈ లాస్ట్ స్టెప్ తో ఇంకా మీకు 200% కొంచెం కాదు గైస్, 100% మీకు ఫాస్ట్ అయితే అయిపోయింది. సో సెట్టింగ్స్ లోకి వెళ్ళండి గైస్. ఇంకా లాస్ట్ ఫైనల్ స్టెప్ వచ్చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. విండోస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ అనేది కదా, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. జస్ట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయగానే మీకు సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతుంది. సెట్టింగ్స్ మీద ఓపెన్ అయ్యి ఇక్కడ సిస్టమ్ అని ఉంది కదా, సిస్టమ్ మీద క్లిక్ చేయండి. జస్ట్ సిస్టమ్ గైస్, సిస్టమ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మీకు అర్థం కాకపోవచ్చు ఏ ఆప్షన్ క్లిక్ చేయాలో. కానీ ఇక్కడ అబౌట్ ఉంది కదా, లాస్ట్ ఆప్షన్ అబౌట్ మీద క్లిక్ చేసి వెయిట్ చేయండి. ఓకేనా? ఇక్కడ అబౌట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అబౌట్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. కాపీ చేసుకోవచ్చు మీరు, లేకపోతే రీనేమ్ దిస్ పీసీ చేసుకోవచ్చు. విండోస్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇవి కాపీ కూడా చేసుకోవచ్చు గైస్. ఇవన్నీ ఆప్షన్స్ మనకు అక్కర్లేదు. ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అని ఉంది కదా గైస్, దీని మీద క్లిక్ చేయండి. వన్ టైం క్లిక్ చేయగానే మీకు ఇక్కడైతే ఒకటి వస్తుంది టేబుల్. ఇందులో కంప్యూటర్ నేమ్ చూపిస్తుంది, మనకి హార్డ్వేర్ చూపిస్తుంది, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ చూపిస్తుంది, సిస్టమ్ ప్రొటెక్షన్ చూపిస్తుంది, రిమోట్ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ మీరు అడ్వాన్స్డ్ లో క్లిక్ చేసి ఇక్కడ పర్ఫార్మెన్స్, విజువల్ ఎఫెక్ట్స్, ప్రాసెసర్ షెడ్యూలింగ్, మెమరీ యూసేజ్ అండ్ వర్చువల్ మెమరీ అని ఉంది కదా, దీని మీద సెట్టింగ్స్ అనే కింద ఉంటే దాని మీద రైట్ క్లిక్ చేసండి. ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది, లెట్ విండోస్ చూస్ వాట్స్ బెస్ట్ ఫర్ మై కంప్యూటర్. దీన్ని మీరు అన్టిక్ చేసి అడ్జస్ట్ ఫర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ మీద క్లిక్ చేయండి గైస్. అడ్జస్ట్ ఫర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ క్లిక్ చేయగానే మీకు ఒక తేడా అనేది తెలుస్తుంది గైస్. ఎందుకంటే మీరు విండోస్ మనకి ఏది చూస్ చేసుకుంటే, అంటే నార్మల్గా అయితే విండోస్ ఎప్పుడు చూస్ చేసుకునేది తనకి లో అంటే విండోస్ కి సరిపడినంత చూస్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ అనేది ఎక్కించుకున్నాం అనుకోండి గైస్, దాన్ని ఆన్ చేసిన తర్వాత విండోస్ ఏది చూస్ చేసుకుంటుంది అంటే అది దాని ఛార్జింగ్ అనుకుంటే చూస్ చేసుకుంటుంది, ఇంకా మనకి బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి చూస్ చేసుకుంటుంది. అడ్జస్ట్ ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్, బెస్ట్ పర్ఫార్మెన్స్ మీరు టిక్ చేయగానే మీకు ఇక్కడ డేట్ అవుతుందంటే అన్ని అంటిక్ అయిపోతాయి. సో ఇవన్నీ కూడా మనకి అంటిక్ అయిపోవడం వల్ల మనకి స్టార్ట్అప్ ప్రోగ్రామ్స్ కూడా అంటిక్ కావడం డిసేబుల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇవన్నీ అంటిక్ కావడం వల్ల నెక్స్ట్ బ్యాక్ ప్రోగ్రామ్స్ అన్నది రన్ అవుతూ ఉంటాయి, అవి అయితే ఆఫ్ అయిపోతాయి. ఇక్కడ మీరు ఓకే అప్లై కొట్టండి గైస్. అప్లై కొట్టిందా మీకు వచ్చేపు లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఓకే క్లిక్ చేసండి. ఇక్కడ అయితే ఓకే మళ్ళీ. సో గైస్ ఈ 5 స్టెప్స్ వల్ల మీకు ఏంటవుతుందంటే సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్ గా రన్ అవుతూ ఉంటుంది గైస్. మీరు చూసినట్టయితే నాకు తెలిసిన వరకు చాలా మందికి సిస్టమ్స్ అయితే బాగా రన్ అయితే ఉంటాయి. నా కామెంట్ రూపంలో తెలియజేయండి గైస్, మీకు ఎంతవరకు రన్ అవుతుంది సిస్టమ్ బాగా. సో పర్సెంటేజ్ రూపంలో తెలియజేయండి. సో గైస్ ఇంతే ఈ వీడియో అయితే ఈ రోజుకి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ అండ్ కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా గైస్, బాయ్, సీ యూ లేటర్.